హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ని సాధించిన మూవీస్లో ఒకటైన కల్కి మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కల్కి మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే పూర్వం ద్వాపర యుగంలో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడితో అశ్వత్థాముడు ఒక శాపం పొంది ఉంటాడు. ఆ శాపం ఏంటంటే అశ్వత్థాముడి శరీరానికి ఇంకా మరణం ఉండదు అని శపిస్తాడు. అయితే అశ్వత్థాముడు శ్రీకృష్ణుడికి దీనికి శాప విముక్తి ఏమిటి అని అడగగా, నేను మరలా కలియుగంలో పుట్టినంత వరకు నువ్వు ఈ శరీరంలోనే ఉంటావు, నేను పుట్టిన తర్వాతనే నీకు మరణం సంభవిస్తుంది అని అంటాడు. సీన్ కట్ చేస్తే కలియుగంలో మనుషులు తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీరు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ భూమి మీద నివసిస్తూ ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తులు కాశీ పట్టణానికి వెళ్తూ ఉంటారు. భూమి మీద ప్రజలందరూ ఆ పట్టణానికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటారంటే, భూమి మీద ఉండే రీసోర్సెస్ అన్ని ఒక కాంప్లెక్స్ దగ్గర ఉంటాయి. సుప్రీం ఎస్కిన్ అనే ఒక వ్యక్తి భూమి మీద ఉండే రీసోర్సెస్ అన్నిటిని తీసుకువెళ్లి ఆ కాంప్లెక్స్ లో స్టోర్ చేస్తూ ఉంటాడు. అతడు అలా ఎందుకు చేశాడంటే, భూమి మీద ఉండే మనుషులంతా కలిసి ప్రకృతిని నాశనం చేస్తున్నారు, వాటర్ని పొల్యూట్ చేస్తున్నారు, గాలిని కూడా పొల్యూట్ చేస్తున్నారని చెప్పి భూమికి ఈ రీసోర్సెస్ అన్ని ఉండకూడదని చెప్పి అలా చేసి ఉంటాడు. ఎస్కిన్ తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని తను అలౌ చేసిన మనుషులు మాత్రమే కాంప్లెక్స్ లో ఉంటారు. రిమైనింగ్ అంతా భూమి మీదే చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సుప్రీం ఎస్కిన్ కింద పనిచేసే మానస్ అనే ఒక వ్యక్తి భూమి మీద ఉండే చిన్నపిల్లలు, ఆడవాళ్ళని అందరినీ కాంప్లెక్స్ కి తీసుకుని వెళ్ళిపోతాడు. భూమి మీద ఉండే కొంతమంది మనుషులు చిన్నపిల్లల్ని ఇంకా లేడీస్ ని కిడ్నాప్ చేసి ఆ మానస్ కి అమ్మేస్తూ ఉంటారు. దానికి బదులుగా మానస్ వాళ్ళకి 5,000 యూనిట్స్ ని ఇస్తాడు. ఆ యూనిట్స్ ని ఉపయోగించుకుని వాళ్ళు ఫుడ్ ఇంకా వాటర్ ని కొనుక్కోవచ్చు. భూమి మీద ఉండే మనుషులతో పాటు మన మూవీ హీరో అయిన భైరవ కూడా కాంప్లెక్స్ లోకి వెళ్ళడం కోసం అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కాంప్లెక్స్ లో బ్రతకడానికి కావాల్సిన అన్ని రీసోర్సెస్ ఉంటాయి కాబట్టి. భైరవ ఎంత కమర్షియల్ గా ఉంటాడంటే కాంప్లెక్స్ కి వెళ్ళడం కోసం తను ఎంత దూరమన్నా వెళ్తాడు. భైరవ మనుషుల్ని నమ్మడు. తను నమ్మింది మొత్తం తన కార్ అయిన బుజ్జి, తన బెస్ట్ ఫ్రెండ్ తనే. సీన్ కట్ చేస్తే మానస్ అనే వ్యక్తి భూమి మీద ఉండే ఉమెన్స్ అందరినీ కాంప్లెక్స్ కి తీసుకువెళ్లి అక్కడ ఒక ల్యాబ్ లో బంధించి వాళ్ళ మీద ప్రయోగాలు చేపిస్తూ ఉంటాడు. ఆ ఉమెన్స్ అందరికి సీడింగ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసి వారికి 90 days కి 121 days కి 150 days కి టెస్ట్స్ అవి చేస్తూ ఉంటారు. ఆ టెస్ట్స్ లో ఎంతో మంది అమాయకులు ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలోనే చనిపోతూ ఉండేవారు. ఆ ల్యాబ్ లోనే దీపికా పదుకునే కూడా ఆ ఉండే లేడీస్ కి సేవ చేస్తూ అక్కడే ఉండేది. ఈ ఘోరాన్నంతా చూస్తున్న ఆ ల్యాబ్ లో ఉన్న మెయిన్ సైంటిస్ట్ మానస్ దగ్గరికి వెళ్ళి, అసలు సుప్రీం కి ఏం కావాలో తెలిస్తేనే కదా నేను కరెక్ట్ గా దాన్ని కనుక్కోడానికి అని చెప్పి, సుప్రీం దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు, నేను అతనితో మాట్లాడాలి, ప్రాజెక్ట్ కే గురించి తెలుసుకోవాలని అంటాడు. ఆ సైంటిస్ట్ అడిగినట్లుగానే మానస్ సుప్రీం దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్తాడు. అయితే సుప్రీం దగ్గరకు వెళ్ళిన అతను సుప్రీం కోసం ఒక సీరం ని తయారు చేశా అని చెప్పి సుప్రీం కి ఇచ్చి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే సుప్రీం ఎస్కిన్ దాన్ని కనిపెట్టి, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావని అడగగా, దానికి సైంటిస్ట్ మాత్రం, నీ వల్ల భూమి మీద ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, లోక కళ్యాణం కోసం నిన్ను చంపడం తప్ప వేరే మార్గం నాకు కనిపించలేదు అని అంటాడు. భూమి మీద ఉండే ప్రజలందరికీ భూమిని కాపాడే బాధ్యత ఉంటుంది, కానీ వారు మాత్రం భూమిని మొత్తం పొల్యూట్ చేస్తూ ఉన్నారు. అలా వాల్యూ తెలియని వారికి భూమి ఉండడం వల్ల ఏం ఉపయోగం, అందుకే అక్కడ ఉండే రీసోర్సెస్ అన్ని నేను తీసుకొని ఇక్కడ పెట్టా అని అంటాడు. దానికి ఆ సైంటిస్ట్, ఇవన్నీ చేయడానికి నువ్వు ఎవరు అని ప్రశ్నించే లోపే సుప్రీం ఎస్కిన్ అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత ఎస్కిన్ మనస్తో మాట్లాడుతూ 150 రోజులు ఉండే గర్భిణీ మహిళపై ఈసారి ప్రయోగం చేయండి అని చెప్తాడు. అయితే దానివల్ల 150 రోజులు నిండిన గర్భిణీ స్త్రీ కోసం వీరంతా వెతుకుతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే రెబల్స్ అనే ఒక సైన్యం ఉంటుంది. ఈ సైన్యంలో ఉన్న వారంతా వీళ్ళు చేసే అక్రమాలన్నీ చూస్తూ, సీన్ కట్ చేస్తే రెబల్స్ అనే కొంతమంది వ్యక్తులు ఉంటారు. వీరు శంబాల అనే ఒక ప్రదేశంలో ఉంటూ కలియుగంలో శ్రీకృష్ణుడు పుడతాడని నమ్ముతూ శ్రీకృష్ణుడిని కనబోయే తల్లి కోసం వెతుకుతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే రెబల్స్ లో ఒక చిన్న బాబు ఒక ప్రమాదంలో చిక్కుకుంటే గతంలో ఉండే అశ్వత్థాముడు సడన్ గా బయటకు వచ్చి ఆ బాబుని ఆ ప్రాబ్లం నుంచి సేవ్ చేస్తాడు. అయితే ఆ బాబు అశ్వత్థాముడితో, నీలాంటి వాడు బయటకు వస్తే ఇప్పుడున్న కండిషన్ లో ఎంతో మందికి సహాయం చేయవచ్చు, నీకు తెలుసా అని అంటాడు. దానికి అశ్వత్థాముడు, నేను కాపాడవలసింది ఒకే ఒక్కరినే అని అంటాడు. మరొక వైపు మన మూవీ హీరో అయిన భైరవ కొంతమంది దగ్గర నుంచి రెబల్స్ లో ఒకడైనా ఒక అబ్బాయిని కాపాడుతాడు. ఆ అబ్బాయి మన భైరవ ఫైట్ ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి, నీలాంటి వాడు మా రెబల్స్
రెబల్స్కి చాలా అవసరం, నువ్వు కూడా వచ్చి మాలో కలిసిపో భైరవ అని అడుగుతాడు. దానికి భైరవ నేను అక్కడికి వస్తే నాకు యూనిట్స్ ఎన్ని ఇస్తారు అని అడుగుతాడు. భైరవ ఎందుకలా మాట్లాడతాడంటే తను ఎలా అన్నా సరే కాంప్లెక్స్కి వెళ్ళాలని అనుకుంటాడు. ఇంతలోనే భైరవ ఫ్రెండ్ అయిన రాక్సీ అక్కడికి వచ్చి తనకి ఇవ్వాల్సిన డబ్బులను అడుగుతుంది. అండ్ రాక్సీకి కాంప్లెక్స్లో జాబ్ వచ్చింది, మరి కొన్ని రోజులు అక్కడికి వెళ్ళిపోతున్నా అని కూడా చెప్తుంది. కానీ భైరవ మాత్రం కాంప్లెక్స్కి రాక్సీ ద్వారా అయినా సరే వెళ్ళాలని చెప్పి రాక్సీని ఒప్పించి కాంప్లెక్స్కి తీసుకువెళ్ళమని అడుగుతాడు. దానికి రాక్సీ కూడా ఒప్పుకుంటుంది. ఆ నెక్స్ట్ డే భైరవ ఇంకా రాక్సీ ఇద్దరు కలిసి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ స్వర్గంలా ఉంటుంది, మొత్తం అంతా చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో కాంప్లెక్స్లో ఉంటున్న దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అన్న విషయం తన ఫ్రెండ్కి తెలుస్తుంది. యాక్చువల్లీ దీపికా పదుకొనే ఎప్పటి నుంచో ప్రెగ్నెంట్, కానీ ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాస్తుంది. ఎందుకంటే అలా చెప్పిందంటే తన్ని కూడా అందరిలాగే ప్రయోగం చేసి చంపేస్తారని. తనకంటే ఈ భూమి మీద ఎవరూ లేరు, తను కనబోయే బిడ్డ అయినా సరే తన కోసం ఉండాలని చెప్పి ఆ ప్రయోగం చేయడానికి తను నిరాకరించి ఎవరికి చెప్పకుండా దాచేస్తుంది. తన ఫ్రెండ్ అయిన లిల్లీ అక్కడి నుంచి ఎలాగైనా సరే తన్ని తప్పించి బయటికి పంపేస్తుంది. తన ఫ్రెండ్ లిల్లీ మరెవరో కాదు, రెబల్స్లో ఒక ఆమె. తను అక్కడ 2 years నుంచి వర్క్ చేస్తుంది, కానీ ఎవరికి డౌట్ రాకుండా ఉంటుంది. దీపిక కాంప్లెక్స్ నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఒక 3 రెబల్స్తో కలిసి అక్కడి నుంచి షంబాలాకి వెళ్తుంది. షంబాలాకి వెళ్ళిన దారిలో కాంప్లెక్స్ నుంచి వచ్చిన మనుషులు వాళ్ళకి అడ్డుపడి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అశ్వత్థాముడు అక్కడికి వచ్చి ఆ కాంప్లెక్స్ నుంచి వచ్చే మనుషులతో ఫైట్ చేసి దీపికని రక్షిస్తాడు. సరిగ్గా అదే సమయంలో మన మూవీ హీరో అయిన భైరవ అక్కడికి వచ్చి అశ్వత్థాముడితో మళ్ళీ ఫైట్ చేస్తాడు. కాంప్లెక్స్ నుంచి ఎంతమంది మనుషులు వచ్చి భైరవునితో ఫైట్ చేసినా వాళ్ళెవ్వరూ నిలవలేదు, కానీ ఒక్క భైరవ మాత్రమే అశ్వత్థాముని శక్తిని తట్టుకుని నిల్చున్నాడు. అశ్వత్థాముడు దీపికతో నిన్ను రక్షించడం నా బాధ్యత తల్లి అని అంటాడు. మరోవైపు కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన మానస్ ఆ దీపిక ఎలా అయినా సరే కావాలని అంటాడు. అయితే కాంప్లెక్స్ నుంచి ఎంతమంది వచ్చి అశ్వత్థాముడితో ఫైట్ చేసినా సరే వాళ్ళెవరూ బ్రతికిలేరు, ఒక్క భైరవుడు మాత్రమే అశ్వత్థాముడితో ఫైట్ చేయగలుగుతున్నాడు. సో అందుకే భైరవుడు కూడా కాంప్లెక్స్కి వెళ్ళడం కోసం మానస్తో డీల్ చేసుకుంటాడు. నేను వెళ్ళి అమ్మాయిని తీసుకుని వస్తా, కానీ నాకు కాంప్లెక్స్లోకి ఎంట్రీ ఇవ్వండి అని అంటాడు. దానికి మానస్ నువ్వు కనుక ఆ అమ్మాయిని తీసుకుని వస్తే నేనే నా చేతులతో నిన్ను కాంప్లెక్స్ లోపలికి తీసుకువెళ్తా అని అంటాడు. సీన్ కట్ చేస్తే అశ్వత్థామ కాపాడిన ఆ బాబు అశ్వత్థామకి నీ చేతిలో ఉన్న కర్ర ఏమిటి అని అడగగా ఇది అర్జునుడి కర్ర, ఇది అర్జునుడి చేతిలో ఉంటే మాత్రమే ఈ కర్రకి శక్తి వస్తుంది, లేదంటే ఇది ఒక ముసలోడి చేతి కర్ర అని అంటాడు. మరొక వైపు దీపికని శంబాలాలో అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఆమెను చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఆమెకి ఏం కావాలన్నా ఇస్తుంది మరియం. మరియం ఎవరంటే శంబాలాలో ఉండే పిల్లలందరినీ తానే చూసుకుంటుంది. దీపిక ఇవన్నీ చూసి విసిగిపోయి ఎందుకు మీరందరూ నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు, అసలు మీరు కూడా నన్ను అమ్మ ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి అశ్వత్థాముని అడుగుతుంది. దానికి అశ్వత్థాముడు ఈ సృష్టికర్త ఇప్పుడు నీ కడుపులో నుంచి బయటకు రాబోతున్నాడు, కాబట్టి నీకు అమ్మ అని కాకపోతే ఇంకేమని పిలవను అని అంటాడు. దానికి దీపిక తను జన్మించడానికి నేనే ఎందుకు, ఇంకెవరూ లేరా అని అడగగా భరించగలిగే శక్తి ఉన్న వారికి మాత్రమే దేవుడు భారం ఇస్తాడమ్మా అని చెప్తాడు. మరొక వైపు తనకు పరిచయమైన అబ్బాయి సహాయంతో భైరవ శంబాలాలోకి వచ్చేస్తాడు. తను ఫాలో అవుతూ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు కూడా భైరవతో పాటు వస్తారు. భైరవ అశ్వత్థాముడితో ఫైట్ చేయగా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళందరూ రెబల్స్తో ఫైట్ చేసి దీపికని అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తారు. గతంలో దీపిక మీద ట్రయల్స్ వేసినప్పుడు తన నుండి 1 డ్రాప్ సీరం మాత్రమే వచ్చింది. రిమైనింగ్ సీరం రప్పించాలంటే తన్ని ల్యాబ్కి తీసుకువెళ్ళి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. దానికోసమే వాళ్ళ దగ్గరికి వచ్చి దీపికని తీసుకువెళ్ళడం కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఫైట్లోనే దీపిక ఒక లోయలో పడిపోబోతుండగా అశ్వత్థాముడు ఇంకా భైరవుడు ఇద్దరూ కలిసి దీపికని అక్కడి నుంచి సేవ్ చేశారు. మరలా అశ్వత్థాముడు భైరవుడు ఫైట్ చేస్తారు. భైరవుడు దానికి స్పృహ కోల్పోగా అశ్వత్థాముని కాంప్లెక్స్ నుంచి వచ్చిన మానస్ తన రోబోట్స్తో అశ్వత్థాముని బంధించేస్తాడు. గతంలో అశ్వత్థాముడి దగ్గర ఉండే కర్ణుడి కర్ర ఒక్కసారిగా భైరవుడిని తాకగా మొత్తం శక్తి అంతా భైరవుడిలోకి వచ్చి ఆలస్యమైంది ఆచార్యపుత్ర అని అశ్వత్థాముడితో భైరవుడు అంటాడు. అశ్వత్థాముడికి సడన్గా ద్వాపర యుగంలో జరిగిన యుద్ధం గుర్తొస్తుంది. అప్పుడు కూడా అర్జునుడు అశ్వత్థాముడు యుద్ధం చేస్తున్న సమయంలో అశ్వత్థాముడు ఓడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో కర్ణుడు అక్కడికి వచ్చి ఆలస్యమైంది ఆచార్యపుత్ర అని అంటాడు. దాన్ని బట్టి ఇప్పుడు వచ్చింది కూడా భైరవుడు బాడీలోకి కర్ణుడు అని అర్థం చేసుకుంటాడు.
భైరవుడు వెంటనే మానస్ దగ్గర నుంచి దీపికని కాపాడి అక్కడి నుంచి అశ్వత్థాముడు భైరవుడితో మాట్లాడే లోపే అశ్వత్థాముడు పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా అక్కడి నుంచి తన కారు అయిన బుజ్జిని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాడు. సడన్ గా శంబాల నుంచి భైరవుడు ఇంకా దీపిక మరియు బుజ్జి వీళ్ళు ముగ్గురు మాయమైపోతారు. ఇంకా అక్కడితో ఆ ఫైట్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో దీపిక దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఒక డ్రాప్ సీరం ని తీసుకొని కాన్సర్ బాయ్ సుప్రీం యస్కిన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ ఒక్క డ్రాప్ ని తీసుకున్న సుప్రీం యస్కిన్ ఎంతో శక్తివంతంగా మారతాడు. దాన్ని చూసి కాన్సర్ బాయ్ ఈ భయపడకండి, రిమైనింగ్ డ్రాప్స్ అన్ని నేను కలెక్ట్ చేసి మీ దగ్గరికి తీసుకువస్తా అని అంటారు. దానికి సుప్రీం మాత్రం ఈసారి నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటా అని అంటాడు. మరియు కాన్సర్ దగ్గరకు వచ్చి భయపడకు, కొత్త యుగం ప్రారంభం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాకున్న నాలెడ్జ్ తో మన పురాణాల గురించి పూర్తిగా తెలియకపోయినా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. ఇందులో ఏమైనా మీకు తప్పుగా కనిపించినట్లయితే వాటిని క్షమించి కింద కామెంట్ బాక్స్ లో వాటిని పోస్ట్ చేయండి.